అవుతుంది, ఒక వస్తువు కాదు. మరి దానికోసం మీరు అన్ని విసిరి పారేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు లాభం గురించి ఆలోచించడం లేదు. ప్రజలు నా వద్దకు వచ్చి అడుగుతారు, ధ్యానం నుంచి మేము ఏం పొందుతాము? దాని ఉద్దేశం ఏంటి? దాని వలన వచ్చే లాభం ఏంటి? ఒక గంట ధ్యానానికి కేటాయిస్తే కనుక ప్రయోజనం ఏమిటి? వారి జీవితం సమస్తం ఆర్థిక సంబంధమైనది. వారి జీవితం అబ్బబ్బబ్బబ్బా. ఒక యోధుడు లాభం వెంటపడడు. ఒక యోధుడు శిఖరాగ్రం వెనుక అనుభవపు శిఖరాగ్రం వెనుక పడతాడు. అతను యుద్ధంలో పోరాడినప్పుడు ఒక యోధుడు ఏం పొందుతాడు? మీ సైనికులు ఇక ఎంత మాత్రం యోధులు కారు. వారు కేవలం సేవకులే. యోధులు అనేవారు ఈ భూమిపై ఇక లేరు. ఎందుకంటే మొత్తం విషయం అంతా సాంకేతిక పరిజ్ఞానం చేత చేయబడుతుంది. మీరు హిరోషిమాపై ఒక బాంబును వేస్తారు. అది జారవిడిచిన వాడు ఒక యోధుడు కాదు. ఏ పిల్లవాడైనా దాన్ని చేయగలడు. ఏ పిచ్చివాడైనా దాన్ని చేయగలడు. నిజంగా కేవలం ఒక పిచ్చివాడే దాన్ని చేయగలడు. హిరోషిమాపై బాంబును వేయటం ఒక పోరాడేవాడిగానో లేదా యోధుడిగానో ఉండటం కాదు. అది గతంలో ఉన్న విధంగానే. యుద్ధం ఇక ఉండటం లేదు. ఇప్పుడు ఎవరైనా దానిని చేయగలరు. మరి ముందు వెనకలుగా కేవలం యాంత్రికమైన పరికరాలే దానిని చేస్తాయి. పైలట్ లేని ఒక విమానం దానిని చేయగలదు. మరి ఆ విమానం యొక్క యోధుడు కాదు. ఆ లక్షణం అనేది పోయింది. యోధుడు శత్రువును ముఖాముఖిగా ఎదుర్కొంటూ ఉండేవాడు. విచ్చు కత్తులతో ఒకరినొకరు ఎదుర్కొంటున్న ఇరువురు వ్యక్తులను కేవలం ఊహించుకోండి. వారు ఆలోచించగలరా? వారు ఆలోచిస్తే కనుక వారు చేజార్చుకుంటారు. ఆలోచించడం ఆగిపోతుంది. కత్తులు దూయబడినప్పుడు ఆలోచన ఆగిపోతుంది. వారు ఉపాయం పన్నలేరు. ఎందుకంటే వారు ఉపాయాన్ని పన్నితే గనక ఆ క్షణంలో మరొకరు దెబ్బతీస్తారు. వారు అప్రయత్నంగా కదులుతారు. వారు మనోరహితులవుతారు. ప్రమాదం ఎంతటిదంటే, మృత్యువు యొక్క సంభావ్యత ఎంత సమీపంలో ఉందంటే మనస్సు పనిచేయడాన్ని అనుమతించలేం. మనస్సుకు సమయం అవసరం. అత్యవసర పరిస్థితులలో మనస్సు అనుమతించబడదు. మీరు మీ కుర్చీపై కూర్చుని ఉన్నప్పుడు మీరు ఆలోచించగలరు. కానీ మీరు ఒక శత్రువును ఎదుర్కొంటున్నప్పుడు మీరు ఆలోచించలేరు. మీరు ఒక చీకటి వీధి ద్వారా పయనిస్తూ ఉంటే మరి అకస్మాత్తుగా ఒక ప్రమాదకరమైన పాము అక్కడ కూర్చుని ఉండడాన్ని చూస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఆలోచించడం మొదలు పెడతారా? లేదు, మీరు దూకుతారు. మరి ఆ దూకడం అనేది మీ మనస్సులో నుంచి రాదు. ఎందుకంటే మనస్సుకు సమయం అవసరం. మరి పాములకు సమయం అనేదే ఉండదు. వాటికి మనస్సు అనేదే ఉండదు. ఆ పాము మిమ్మల్ని కాటేస్తుంది కనుక మనస్సును అనుమతించడం కుదరదు. ఒక పామును ఎదుర్కొన్నప్పుడు మీరు దూకుతారు. మరి ఆ దుముకు అనేది మీ ఉనికిలో నుంచి వస్తుంది. అది ఆలోచన కన్నా ముందే వస్తుంది. మీరు మొదట దూకి తర్వాత మీరు ఆలోచిస్తారు. ఒక చూడండి మేడం, అంటే నిజంగానే కదా. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు మనం మన పని చేస్తుంటాం కానీ మనసు అక్కడ పని చేయదు కదా. అక్కడ ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఉన్నట్టుండి ఎవడో ఒకడు ఎవరో ఒకళ్ళు ఒక పైకి లేని చక్రాల కుర్చీ మీద కూర్చుని అతను అనుకుందాం. అతను ఉన్నట్టుండి వదిలేసిపోతే ఏదో సడన్గా ఏదో వచ్చేసింది అనుకో, వెహికల్ ఏదన్నా, ఆవిడ లేచి పరిగెత్తాడు. అర్థమైంది కదా. లేచి పరిగెత్తాడంటే ఎంత మాత్రం ఒకంత మాత్రం లేచి దాంట్లో నుంచి లేచి ఎటో ఒకటి పారిపోతాడు. అర్థమైందా? వాడు చిన్నగానే ఫాస్ట్ కాదు అని సంబంధం లేదు. ఏటో ఒకటి లేచి అటు ఇటు పారిపోతాడు. ఏదో ఒకటి లేచి దూకేసట ఎట దేక్కు ఏదో ఒక రకంగా అలా ఉండడు కదా. అప్పుడు నేను లేననే విషయం కూడా అతను మొదలు పెడతాడు. అతనికి అప్పుడు ఉండదు. ఏంది నాకు కాళ్ళు లేవు, నేను నడవలేను, నేను ఏం పని చేయదు. అప్పుడు మనసు పని చేయదు. కానీ వెళ్ళడం మాత్రం ఒకటి జరుగుతుంది. అంటే అక్కడ మనసు పనిచేయదు. అంటే ఆ ఉనికి పనిచేస్తుంది అక్కడ. అంటే మన శరీరం, మనం ఉనికి అది పనిచేస్తుంది. అంటే అక్కడ కూడా మనకి అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మనలో ఉన్న ఏమన్నా ఉన్నది కూడా తగ్గిపోతుందేమో కదా మేడం ఆ టైంలో. అంతే. ఇప్పుడు మామూలుగా కాలు నొప్పి అని అనుకుంటూ ఉన్నారనుకో, అనుకుంటా ఉంటే మధ్యలో ఏమన్నా ఏదో కొమ్మను వచ్చింది అనుకోండి, చిన్నగా నడుచుకుంటా, అప్పుడు నా కాలు నొప్పి చిన్నగా కుంటుకుంటా పోతారా? పరిగెత్తారు. అప్పుడు కాళ్ళు నొప్పి అనే విషయం గుర్తుండదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? అది మనసులో నుంచి కాదు.
ఉనికి. మనసుకు తెలుసు కాళ్ళ నొప్పి ఓయమ్మ నాకు అది నొప్పి ఇది నొప్పి అది ఇది మనసుకు తెలుసు, అది మనసుతో పని చేస్తుంది కాబట్టి. ఇది మనసుతో కాదు కదా. అక్కడ ఆలోచన లేదుగా అసలు, ఏమి ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్ గబ 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 వెళ్ళిపోవడమే ఇంకా, అంతే అంతే. ఒక యోధుడి లక్షణం అనడంలో నా ఉద్దేశం అదే. చర్య అనేది ఆలోచించకుండానే వస్తుంది. చర్య అనేది మనస్సు లేకుండా ఉంటుంది. చర్య సంపూర్ణమవుతుంది. యుద్ధానికి వెళ్లకుండానే మీరు ఒక యోధుడు కావచ్చు. యుద్ధానికి వెళ్ళవలసిన అవసరమే లేదు. జీవితం సమస్తం ఒక అత్యవసర పరిస్థితే. మరి అన్ని చోట్ల శత్రువులు, పాములు, మరి భీకరమైన క్రూర మృగాలు మీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. జీవితం సమస్తం ఒక యుద్ధమే. మీరు జాగరూకులై ఉంటే గనక జీవితం సమస్తం ఒక యుద్ధమేనని, మరి ఏ క్షణమైనా మీరు మరణించవచ్చనేది మీరు చూస్తున్నారు కనుక అత్యవసర స్థితి అనేది స్థిరమైనది. జాగరూకులై ఉండండి. శత్రువుల నడుమ కదులుతున్న ఒక యోధుడిలా ఉండండి. ఏ క్షణమైనా ఎక్కడి నుంచైనా మృత్యు మీ పైకి దూకవచ్చు. మనసును అనుమతించకండి. మరి ఒక జూదరిలా ఉండండి. కేవలం జూదరులే ఈ గంతు వేయగలరు. ఈ గంతు ఎంతటిదంటే లాభం గురించి ఆలోచించేవారు దానిని వేయలేరు. అది ఒక రిస్క్, అతి పెద్ద రిస్క్. మీరు తప్పిపోవచ్చు, మరి ఏ ప్రయోజనం పొందకపోవచ్చు. మీరు నా వద్దకు వచ్చినప్పుడు మీరు అన్నింటినీ పోగొట్టుకోవచ్చు, మరి మీరు ఏమీ పొందకపోవచ్చు. నేను జీసస్ చెప్పిన వాటిలో ఒక దానిని మళ్ళీ చెబుతాను. ఎవరైతే జీవితాన్ని పట్టుకొని వేలాడతారో, ఎవరైతే దానిని కాపాడాలని ప్రయత్నిస్తారో దానిని కోల్పోతారు. మరి దానిని పోగొట్టుకోవడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో దాన్ని కాపాడుకుంటారు. ఇది ఒక జూదరి భాషలో మాట్లాడడం. దానిని కోల్పోండి. దానిని కాపాడగల మార్గం ఇదే. మరణించండి. శాశ్వతమైన జీవితాన్ని, అనశ్వరమైన జీవితాన్ని చేరగల మార్గం అదే. ఒక వ్యాపారవేత్త అని చెప్పినప్పుడు ఒక గణించే కపటమైన మనస్సు అని నేను చెప్తున్నాను. కపటమైన మనస్సులుగా ఉండకండి. ఏ పసివాడు ఎప్పుడు ఒక వ్యాపారవేత్త కాదు. మరి ఒక వ్యాపారవేత్త కానీ వృద్ధుడిని కనుగొనడం కష్టం. ప్రతి పిల్లవాడు ఒక యోధుడే, మరి ప్రతి వృద్ధుడు ఒక వ్యాపారవేత్త. ప్రతి యోధుడు ఒక వ్యాపారవేత్తగా ఎలా అవుతాడన్నది ఒక పెద్ద కథ. మొత్తం సమాజం, విద్యాభ్యాసం, సంస్కృతి, శిక్షణ మిమ్మల్ని మరింతగా భయస్థులుగా, బెదిరిన వారిగా చేస్తాయి. మీరు ఒక రిస్క్ ను తీసుకోలేరు. మరి రమణీయమై ఉన్న ప్రతిదీ రిస్క్ తోనే కూడుకొని ఉంటుంది. ప్రేమ ఒక రిస్క్, జీవితం ఒక రిస్క్, దైవం ఒక రిస్క్. దైవం అతి పెద్ద రిస్క్. మరి గణితం ద్వారా మీరు చేరుకోలేరు. కేవలం చిట్ట చివరి రిస్క్ ను తీసుకోవడం ద్వారా, మీకు ఉన్నదంతా పణంగా పెట్టడం ద్వారానే చేరుకుంటారు. మీకు అవిదితమైనది తెలియదు. తెలిసిన దానికి మీరు రిస్క్ చేస్తారు. మరి అవిదితమైనది మీకు తెలియదు. వ్యాపార మనస్తత్వం అంటుంది, నువ్వేం చేస్తున్నావు, ఉందో లేదో ఎవరికి తెలియని దానికోసం నీకు ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నావా? చేతిలో ఉన్న దానిని కాపాడుకో. మరి తెలియని దాని కోసం కాంక్షించం. యోధుడి మనస్తత్వం అంటుంది, తెలిసినది ఇప్పటికే తెలుసుకోబడింది. ఇప్పుడు దానిలో ఏమీ లేదు. అది ఒక భారంగా తయారైంది. మరి దానిని మోయడం నిరుపయోగమైనది. అవిదితమైన దానిని ఇప్పుడు తెలుసుకోవాలి. మరి అవిదితమైన దాని కోసం నేను ఇప్పుడు తెలిసిన దానిని రిస్క్ చేయాలి. మీరు రిస్క్ తీసుకోగలిగితే, సంపూర్ణమైన రిస్క్, ఏది కాపాడుకోకుండా, మీతో మీరు కపటోపాయాలు పన్నకుండా, ఏది మిగిల్చి ఉంచుకోకుండా ఉంటే అకస్మాత్తుగా అవిదితమైనది మిమ్మల్ని చుట్టేస్తుంది. అది వచ్చినప్పుడు అది కేవలం తెలియనిది మాత్రమే కాదు, అది తెలుసుకోలేనిది అనే ఎరుక మీకు కలుగుతుంది. అది తెలిసిన దానికి వ్యతిరేకం కాదు, అది తెలిసిన దానికి అతీతమైనది. ఆ అంధకారంలో కదలటానికి ఏ పటాలు, మరి ఏ కాలిబాట లేని, గుర్తు తెలియని ప్రదేశంలో సంచరించడానికి, ఆ సంపూర్ణమైన లోనికి ఏకాంతంగా వెళ్ళడానికి యోధుడి యొక్క లక్షణం అవసరం అవుతుంది. మీలో చాలా మందికి దానిలో కొంత ఇంకా మిగిలే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మీరు పిల్లలుగా ఉండేవారు, మీరంతా యోధులుగానే ఉండేవారు, మీరంతా అవిదితమైన దాని స్వాప్నికులుగా ఉండేవారు. ఆ బాల్యం మరుగైపోయింది, కానీ అది నాశనం చేయబడదు.
అది అక్కడ ఉంది. ఇప్పటికే దానికి మీ అస్తిత్వంలో దాని స్వంత నిలవు ఉంది. అది పని చేయడానికి అనుమతించండి. పసి బాలుడిలా ఉండండి. మరి మీరు తిరిగి యోధులవుతారు. అదే నా ఉద్దేశం. కుంగుబాటుకు లోనవ్వకండి. ఎందుకంటే మీరు ఒక దుకాణం నడుపుతున్నారు. మరి మీరు ఒక వ్యాపారవేత్త. కృంగిపోకండి. మీరు ఎక్కడైనా ఒక యోధుడిలా ఉండవచ్చు. రిస్కులను తీసుకోవడం అనేది ఒక మనోలక్షణం, ఒక పసివాడి లక్షణం లాంటిది. విశ్వసించడం మరి సురక్షితమైన దానిని అధిగమించి వెళ్ళడం. అత్యుత్తమ యోధుడికి యుద్ధంతో ఏ నిమిత్తము లేదు. ఇతరులతో పోరాడటంతో అతనికి ఏ నిమిత్తము లేదు. అతనికి తన అంతరంగంతోనే ఏదో నిమిత్తం ఉంది. అది విజయాన్ని తీసుకువచ్చినా కూడా అది ఒక పోరాటం కాదు. అది ఒక యుద్ధం కాదు, ఒక వివాదము కాదు. కానీ ఎవరైనా యోధుడిగానే ఉండాలి. ఎందుకంటే ఎవరైనా గాని ఒక యోధుడిలాగే అత్యంత జాగరూకులుగా ఉండాలి. ఎవరైనా అత్యంత గమనికతో, అత్యంత ధ్యానాత్మకంగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా అస్తిత్వంలో అత్యంత అంధకారంతో నిండిన మహాద్వీపంలో సంచరిస్తుంటే చిట్ట చివరకు ప్రకాశం ఉంటుంది, అనంతమైన ప్రకాశం. కానీ మొదట ఎవరైనా ఆత్మ యొక్క మహా నిశిరాత్రి ద్వారా పయనించాలి. అన్ని రకాల అవపాతాలు, దారి తప్పిపోగల అన్ని సంభావ్యతలు, మరి అన్ని రకాల అంతర్గత శత్రువులు ఉన్నాయి. వాటిని చంపకూడదు లేదా నాశనం చేయకూడదు. వాటిని రూపాంతరీకరించాలి. వాటిని స్నేహితులుగా మార్చుకోవాలి. కోపాన్ని కరుణగా రూపాంతరీకరించాలి. మోహాన్ని ప్రేమగా రూపాంతరీకరించాలి. మరి ఇంకా ఇలాంటివే చెయ్యాలి. మేడం చూడండి ఎంత బాగా చెప్తున్నారు. స్నేహితులుగా మార్చుకోవాలంట. అంతర్గత శత్రువులను చంపకూడదు, నాశనం చేయకూడదు, స్నేహితులుగా మార్చుకోవాలి. కోపాన్ని కరుణగా జయించుకోవాలి. మోహాన్ని ప్రేమగా రూపాంతరీకరించుకోవాలి. మోహం అనేది వదిలేసి దాన్ని ప్రేమగా మార్చుకోమంటున్నారు మేడం. మోహం అంటే దాన్ని పట్టుకొని వేలాడతాం కదా. ప్రేమ అయితే ఎంత అద్వితీయంగా ఉంటది అది. కనుక ఒక యుద్ధం కాదు, కానీ నిశ్చయంగా ఎవరైనా ఒక యోధుడిలాగే ఉండడం అవసరం. ఆ విధంగానే జపాన్ లో సమురాయ్ యోధుడి యొక్క సమస్త ప్రపంచం ధ్యానం నుంచి ఉద్భవించింది. మరి అన్ని రకాలైన యుద్ధ సంబంధమైన కళలు, మార్షియల్ ఆర్ట్స్ అంతర్గత శాంతి దిశగా మార్గాలయ్యాయి. జపాన్ లో కత్తిసాము అత్యంత ధ్యానాత్మక విషయాలలో ఒకటైంది. ఎవరైనా అత్యంత జాగరూకులుగా ఉండాలి. ఎందుకంటే ఒక్క క్షణం ఏమరుపాటు మరి మీరు అంతమైపోతారు. ఒక నిజమైన ఖడ్గచాలకుడు ఎంత జాగరూకుడు అవుతాడంటే మరో వ్యక్తి తనపై దాడి చెయ్యక ముందే అతనికి తెలిసిపోతుంది. దాడి చెయ్యాలనే ఆలోచన ఎదుటి వాడి మనసులో మెదలక ముందే అతను తనను తాను సంసిద్ధుణ్ణి చేసుకున్నాడు. అతను సిద్ధంగా ఉన్నాడు. అతను జాగరూకత ఎంత ప్రగాఢమైనదవుతుందంటే అతను మరొకరి ఆలోచనలను చదవడం ప్రారంభిస్తాడు. ఇద్దరు అసలైన సామురాయిలు పోరాడితే కనుక ఎవరు గెలుపొందలేరని చెప్పబడుతుంది. పోరాటం కొనసాగగలదు, కానీ ఎవ్వరూ గెలవలేరు. ఎందుకంటే ఇరువురు ఎదుటివారి మనస్సులను చదువుతుంటారు. మరి మీరు దాడి చేయకముందే మరొకరు అప్పటికే కాచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కత్తిసాము జ్ఞానోదయానికి అత్యుత్తమ మూలాల్లో ఒకటైంది. అది విచిత్రంగా కనిపిస్తుంది, కానీ జపాన్ నిజంగా విచిత్రమైన విషయాలన్నింటినూ చేసింది. తేనీరు పానం చేయడం నుంచి కత్తిసాము వరకు ప్రతిదీ ధ్యానం కింద పరివర్తించబడింది. వాస్తవానికి జీవితం అంతటిని ధ్యానంగా రూపాంతరీకరించవచ్చు. ఎందుకంటే ధ్యానం అంటే అర్థం మరింత ఎరుకతో ఉండటం అనేది. కనుక అంతర్ముఖులవ్వండి. మరింతగా జాగరూకతతో ఉండండి. ఒక రోజు విజయం మీద అవుతుంది. అది పూర్తిగా నిశ్చయం. మీరు కేవలం ఆవశ్యకతను నెరవేర్చాలి. మీరు పూర్తి ఎరుకతో ఉండాలి. ఒకసారి అది జరిగింది. ఒక జెన్ సామురాయ్, ఒక జెన్ యోధుడు క్షేత్రం నుంచి త్వరగా ఇంటికి తిరిగి వచ్చాడు. మరి అతను తన భార్యతో సేవకుడు సంయోగిస్తుండడాన్ని చూశాడు. ఒక జెన్ మనిషి కావటం వలన అతను సేవకుడితో అన్నాడు, దిగులు పడకు, నీ పని పూర్తి చేయి, నేను బయట వేచి ఉంటాను. నువ్వు నీ చేతిలోని ఖడ్గాన్ని తీసుకొని మరి నాతో పోరాడాలి. జరుగుతున్నది ఏదైనా సరైనదే. నేను బయట నిరీక్షిస్తున్నాను. ఈ
దీనుడైన సేవకుడు వణికిపోవడం ప్రారంభించాడు. ఖడ్గాన్ని ఎలా పట్టుకోవాలో కూడా అతనికి తెలియదు. మరి అతని యజమాని ఒక ప్రముఖ యోధుడు ఒక్క వేటుతో అతని తలను నరికేస్తాడు కనుక అతను వెనక ద్వారం నుంచి యోధుడికి కూడా గురువు అయిన ఒక జన్ గురువు వద్దకు వెళ్ళాడు. అతను గురువుకు చెప్పాడు, నేను సమస్యల్లో చిక్కుకున్నాను, అదంతా నా తప్పిదనమే, కానీ అది జరిగిపోయింది. ఆ గురువు అతని కథను ఆలకించాడు. మరి అన్నాడు, దిగులు పడవలసిన అవసరమే లేదు. ఖడ్గాన్ని ఎలా పట్టుకోవాలో నేను నీకు నేర్పుతాను. మరి నీ యజమాని ఒక గొప్ప యోధుడు కావడం అనేది అంత ముఖ్యమైనది ఏది కాదని కూడా నేను చెబుతున్నాను. ముఖ్యమైనది ఏమిటంటే అప్రయత్నంగా ఉండడం. మరి ఆ అప్రయత్నతలో నువ్వు మెరుగుగా ఉంటావు, ఎందుకంటే అతను విశ్వాసంతో కనిపిస్తున్నాడు. ఈ సేవకుడు మనగలిగే ప్రశ్నే లేదు. ఇది దాదాపు ఒక పిల్లి ఎలుకతో ఆడుకోవటంలా ఉంటుంది. కనుక దిగులు పడవద్దు, సంపూర్ణత్వంతో ఉండు. మరి అతనిని గట్టిగా దెబ్బతీయి, ఎందుకంటే జీవించడానికి మనగలగడానికి నీకు ఇదే ఏకైక అవకాశం. కనుక అన్యమనస్కంగా ఉండవద్దు, నిబంధనాపూర్వకంగా ఉండవద్దు. బహుశా అతను నిన్ను క్షమించవచ్చు అని అనుకుంటూ అతను నిన్ను ఎప్పటికీ క్షమించడు. నువ్వు అతనితో పోరాడి తీరాలి. నువ్వు అతన్ని రెచ్చగొట్టావు, మరీ సవాల్ చేశావు, కానీ సమస్య ఏమీ లేదు. నేను చూడగలిగినంత వరకు నువ్వు విజేతగా నిలుస్తావు. సేవకుడు దాన్ని నమ్మలేకపోయాడు. మరి ఆ గురువు అన్నాడు, నేను అతనికి కూడా గురువును అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. అతను తన శిక్షణ ప్రకారం ప్రవర్తిస్తాడని నాకు తెలుసు. తాను గెలవబోతున్నాడనేది నిశ్చయంగా తెలియడం వలన అతను నిబంధనారహితంగా ఉండలేడు. మరి నీకు నిర్నిబంధంగా ఉండటం తప్ప మరో ప్రత్యయం లేదు. కేవలం సంపూర్ణంగా ఉండు. నీకు ఏ ప్రదేశంలో కొట్టాలో ఎలా కొట్టాలో తెలియదు కనుక ఎక్కడైనా కొట్టు, కేవలం పిచ్చివాడిపై పో. సేవకుడు అన్నాడు, మీరు అలా చెప్తే కనుక నేను అదే చేస్తాను. నిజానికి నేను మనగలిగే అవకాశమే లేదు కనుక దాన్ని సంపూర్ణంగా ఎందుకు చేయకూడదు? సమయం ఆసన్నమవడం చూసి ఖడ్గాన్ని ఎలా పట్టుకోవాలో అతను నేర్చుకున్నాడు. అతను తిరిగి తన యజమానిని సవాల్ చేశాడు, ఇప్పుడు రా. సమురాయి దాన్ని విశ్వసించలేకపోయాడు. సేవకుడు తన కాళ్ళపై పడి రోధిస్తాడని, మరి విలపిస్తాడని, మరియు దయచేసి నన్ను క్షమించండి అని అంటాడు అని అతడు అనుకుంటున్నాడు. కానీ దానికి బదులుగా సేవకుడు ఒక సింహంలా గర్జించాడు. మరి అతను జన్ గురువు వద్ద నుంచి ఒక ఖడ్గాన్ని పొందాడు. అతను ఆ ఖడ్గాన్ని గుర్తించాడు. మరి అడిగాడు, నువ్వు దానిని ఎక్కడి నుంచి తెచ్చావు? ఆ సేవకుడు చెప్పాడు, నీ గురువు వద్ద నుంచి. ఇప్పుడు రా, దానిని శాశ్వతంగా పరిష్కరిద్దాం. అయితే నేను బతుకుతాను లేదా నువ్వు బతుకుతావు, కానీ ఇద్దరం ఉండలేం. సమురాయ్ తన హృదయంలో కొద్దిగా వణుకును అనుభూతి చెందాడు. అయినా కానీ అతను అనుకున్నాడు, అతను ఎలా నిభాయించగలడు? ఇది సంవత్సరాల శిక్షణ. నేను ఏళ్ల తరబడి యుద్ధాలలో పోరాడుతూ ఉన్నాను. మరి ఈ దీన సేవకుడు? కానీ అతను తన ఖడ్గాన్ని బయటకు తీయవలసి వచ్చింది. ఆ సేవకుడు నిజంగానే పిచ్చివాడిలా ప్రవర్తించాడు. ఎక్కడ కొట్టాలో తెలియక అతను అక్కడ కొడుతున్నాడు. మరియు కేవలం సమురాయి ఓటమి వైపు ఉన్నాడు. ఎందుకంటే ఎలా పోరాడాలో తెలిసిన యోధుడు ఎవరితోనైనా అతను పోరాడగలడు. కానీ మనిషికి ఏమీ తెలియదు. మరి అతను అన్ని రకాల పనులు చేస్తున్నాడు. ఆ సేవకుడు అతనిని గోడకు నెట్టాడు. మరి ఆ సమురాయ్ అతన్ని అడగవలసి వచ్చింది, దయచేసి నన్ను క్షమించు, నువ్వు నన్ను చంపేస్తావు, నీకు ఎలా పోరాడాలో తెలియదు, నువ్వేం చేస్తున్నావు? ఆ సేవకుడు అన్నాడు, అది చేయడం అనే ప్రశ్న కాదు, అది నా ఆఖరి క్షణం. నేను అన్నింటినీ సంపూర్ణత్వంతో చేస్తాను. ఆ సేవకుడు విజేత అయ్యాడు. మరి ఆ యోధుడు గురువు వద్దకు వెళ్ళి అడిగాడు, మీరు ఏం అద్భుతం చేశారు? 5 నిమిషాల లోపే అతను అంత గొప్ప యోధుడయ్యాడు. మరి అతను ఖడ్గచాలనంలో ఎలాంటి మెరుపులు మెరిపిస్తున్నాడంటే ఎంత మూర్ఖమైనవంటే అతను నన్ను చంపేసి ఉండేవాడు. అతనికి ఏమీ తెలియదు, కానీ అతను నన్ను చంపేసి ఉండేవాడు. అతను నా ఇంటి గోడకు నన్ను నెట్టాడు. అతని ఖడ్గం నా ఛాతిపై ఉంది. నేను క్షమాపణలు అడగవలసి వచ్చింది. మరి అతను చేస్తున్నది ఏదైనా అది సరి అయినదేనని మీరు కొనసాగించమని నేను చెప్పవలసి వచ్చింది. గురువు అన్నాడు, నువ్వు ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. అది చివరకు సంపూర్ణత్వమేనని, నిబంధనారహితమైన పరిపూర్ణత్వమేనని. అది అపజయాన్ని తెస్తుందా లేక విజయాన్ని అనేది ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏమిటంటే ఆ మనిషి సంపూర్ణంగా ఉన్నాడు. మరి సంపూర్ణమైన మనిషి ఎన్నటికీ ఓడిపోడు. అతని సంపూర్ణత్వమే అతని విజయం. అర్థమైంది కదా మేడం?
అర్థమైంది కదా మేడం? టైం అయిపోయింది. అర్థమైంది కదా మేడం? అర్థమైంది. ఎస్. ఎంత బాగా ఉంది అసలు, ఎంత విపులంగా ఉంది చూడండి మేడం. అంటే ఇక్కడ తను తప్పు చేసిండు, మరి సంపూర్ణత్వం ఎట్లా ఉంది మేడం? అంటే అంగీకరిస్తున్నాడా నా తప్పును? అంగీకరించడం తప్పు కాదు కదా మేడం. అంగీకరించడం తప్పు ఎట్లయితుంది? అంటే తను అది తప్పించుకోవడానికి అని కాదు, కానీ తప్పించుకోవడానికి నువ్వు ఎట్లనన్నా చేయి అనేసరికి తను విజృంభించిండు అనమాట ఇంకా మొత్తానికి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నా హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సరనాయకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్దా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోన సమస్త సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, అలాగే ఇమోటల్ మాస్టర్స్కి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మశ్రీ పితామ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్ ద యంగ్ లేడీ గురు స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓషో మాస్టర్ కి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. చదువుబోతున్న బుక్ పూర్ణ పురుషుడు, ఇందులో భాగంగా ధ్యాని కొంచెం వెనక నుంచి చదవనా మేడం? ఓకే, థ్యాంక్ యూ. ఈ మత్తులో జోగేవారు అచేతనులు మానవాళి సమస్తంపై ఆధిపత్యం వహిస్తున్నారు. ఉన్మాదులు మరి మత్తులో జోగేవారు వారే గతంలో మన నిర్ణయాక అంశాలుగా ఉన్నారు. మనం జాగృతులైన వారు చెప్పేది ఎన్నడూ వినలేదు. జాగృత వ్యక్తులు మెరుగైన మానవుడి గురించి మాట్లాడలేరు. అది ఒక అస్వస్థుడికి. నీ అస్వస్థను మెరుగుపరచడానికి నేను నీకు ఔషధాన్ని ఇస్తాను అని చెప్పడం లాంటిది. అస్వస్థుడైన వ్యక్తి తన అస్వస్థను మెరుగుపరచుకోవాలని కోరుకోడు, అతడు దాన్ని వదిలించుకోవాలని కోరుకుంటాడు. అతను స్వస్థతతో ఉండాలని కోరుకుంటాడు. ధ్యానం కొన్నిసార్లు ఒక విజ్ఞాన శాస్త్రంగాను, మరికొన్నిసార్లు ఒక కళగాను అభివర్ణించబడటం నేను విన్నాను. అప్పుడప్పుడు మీరు దానిని ఒక నేర్పు అని కూడా అన్నారు. దయచేసి వివరించండి. ధ్యానం అనేది ఎటువంటి రహస్యం అంటే ఏ విరోధం లేకుండా దానిని ఒక విజ్ఞాన శాస్త్రం, ఒక కళ అని, ఒక నేర్పు అని అనవచ్చు. ఒక దృష్టికోణం నుంచి అది విజ్ఞాన శాస్త్రం, ఎందుకంటే చేయవలసిన సుస్పష్టమైన పద్ధతి ఉంది. దానికి ఏ మినహాయింపులు లేవు. ఇది దాదాపు ఒక శాస్త్రీయ నియమం లాంటిది. కానీ ఒక విభిన్న దృష్టికోణం నుంచి దానిని ఒక కళగా కూడా వర్ణించవచ్చు. విజ్ఞాన శాస్త్రం అనేది మస్తిష్కం యొక్క విస్తరణే అని గణితం, అది తర్కం, అది హేతుబద్ధం. ధ్యానం హృదయానికి చెందింది, మస్తిష్కానికి చెందింది కాదు. అది తర్కం కాదు, అది ప్రేమకు సమీపంగా ఉంటుంది. అది ఇతర వైజ్ఞానిక చర్యల్లా ఉండదు. అది సంగీతం, కవిత్వం, చిత్రలేఖనం, నృత్యంలా అధికంగా ఉంటుంది. అందువలనే దానిని కళ అని పిలవచ్చు. కానీ ధ్యానం అనేది ఎంతో గొప్ప రహస్యం. అంటే దానిని విజ్ఞాన శాస్త్రం, మరి కళ అని పిలవడం దానిని సకల గ్రాహకంగా చేయలేదు.
అది ఒక నేర్పు. అయితే మీరు దానిని పొందుతారు లేదా మీరు దానిని పొందరు. నేర్పు అనేది ఒక విజ్ఞాన శాస్త్రం కాదు, దానిని బోధించలేం. నేర్పు అనేది ఒక కళ కాదు, నేర్పు అనేది మానవ అవగాహనలోని అత్యంత మార్మికమైన విషయం. ఉదాహరణకి మీకు ప్రజలు ఎదురుపడి ఉండవచ్చు, కొందరికి వెనువెంటనే మిత్రులు కాగల నేర్పు ఉంటుంది. అతనిని కేవలం కొన్ని క్షణాలు బస్సులో కలుసుకోగానే ఆకస్మికంగా మీకు మీ ఇరువురు ఎప్పటి నుంచో ఒకరినొకరు తెలిసి ఉన్నట్లు, బహుశా కొన్ని జన్మలుగా తెలిసి ఉన్న భావన మీకు కలుగుతుంది. మరి ఏం జరుగుతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోలేరు, ఎందుకంటే మీరు ఆ మనిషిని మొట్టమొదటిసారిగా ఇప్పుడే చూశారు. నేర్పు అనేది ఏదో మార్మికమైనది, కేవలం కొద్ది మంది మాత్రమే దానిని చేయగలరు. తన చెవి తమ్మెలను కదిలించగల ఒక వ్యక్తి నాకు తెలుసు. తన చెవి తమ్మెలను కదిలించగల మరొక వ్యక్తిని నేను కనుగొనలేదు. ఇక మీరు దానిని ఏమని పిలుస్తారు? ఒక విజ్ఞాన శాస్త్రమా లేక ఏంటి? ఎందుకంటే నేను వైద్యులను అడిగాను, చెవి తమ్మెలు కదలడం గురించి మీరేమంటారు? వారంటారు, అది అసాధ్యం. కానీ నేను నా స్నేహితుడిని ఒక వైద్యుడి వద్దకు తీసుకొచ్చాను. మరి నేను అతనికి చెప్పాను, ఈ వైద్యునికి చూపించు. ఆ వైద్యుడు అన్నాడు, భగవంతుడా, అతను తన చెవి తమ్మెలను ఏమి సమస్య లేకుండా అతి సులభంగా కదిలిస్తున్నాడు. వాస్తవానికి చెవి తమ్మెలకు కదలగల జీవిధర్మపరమైన సంభావ్యత ఏదీ లేదు. మీకు వాటిపై ఏ నియంత్రణ ఉండదు. మీరు ప్రయత్నించండి, మీకు ఏ నియంత్రణ ఉండదు. అవి మీ చెవి తమ్మెలే అయినా గానీ వాటిపై మీకు నియంత్రణ లేదు. కానీ దానిని చేయగల ఒక వ్యక్తి నాకు తెలుసు. నేను అతనిని అడిగాను, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? అతను అన్నాడు, నాకు తెలియదు, కేవలం ప్రారంభం నుంచే నేను దానిని చేస్తూ ఉన్నాను. అది పూర్తిగా అసాధ్యం, భౌతికంగా అసాధ్యం. వాటిని నియంత్రించడానికి మీరు ఒక నిర్ణీత నాడీ వ్యవస్థ అవసరం మీకు. మరి ఆ నాడీ వ్యవస్థ అక్కడ లేదు. తమ్మె అనేది కేవలం మాంసమే. ధ్యానం చిట్ట చివరి ఆశ్రయంలో ఒక నేర్పు కూడా. అందువలనే వేలాది సంవత్సరాలుగా వ్యక్తులు ధ్యానం చేస్తున్నారు, బోధిస్తున్నారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే ధ్యానంలో ఉన్నత స్థాయిని సాధించారు. అది కేవలం కొద్ది మంది మాత్రమే ప్రయత్నించారు. మానవాళిలోని అత్యధిక సంఖ్యాకులు దాని గురించి ఆలోచించాలని కూడా అనుకోలేదు. అది ఒక విధమైనది. మీరు ఆ బీజంతో జన్మించారు. మీరు బీజాన్ని కలిగి ఉండకపోతే ఒక గురువు తన బ్రహ్మానందాన్నంతటిని మీపై కురిపిస్తూ పోవచ్చు, అయినా కూడా మీలో ఏది సంభవించదు. మరి ఆ బీజం ఉన్నట్లయితే కేవలం గురువు యొక్క సమక్షం, కేవలం ఆయన మీ కళ్ళలోకి చూసే విధానం మరి అపారంగా ప్రాముఖ్యత గలది. ఏదో మీరు ఎవరికి వివరించి చెప్పలేని ఒక సమూల మార్పేదో మీలో సంభవిస్తుంది. అందరూ ధ్యానులకు ఉన్న సమస్యలలో ఒకటేమిటంటే తాము ఏం చేస్తున్నాము అనేది వారు తమ మిత్రులకు, తమ కుటుంబాలకు వివరించలేరు. ఎందుకంటే మానవాళిలో అత్యధిక సంఖ్యాకులకు దాని పట్ల ఆసక్తి అనేదే లేదు. మరి దాని పట్ల ఆసక్తి అనేదే లేని వారు ఆసక్తి ఉన్న వారి గురించి ఏమనుకుంటారంటే, వారి బుర్రల్లో ఏదో వదిలైందని, ఏదో దోషం ఉందని అనుకుంటారు. నిశ్శబ్దంగా కూర్చొని ఏమీ చేయకుండా ఉంటే వసంతం వస్తుంది. మరి పచ్చిక తనంతట తానే పెరుగుతుంది. కానీ అసలు మొదట మీరు పచ్చిక గురించి ఎందుకు పట్టించుకోవాలి? భాషో యొక్క అందమైన హైకు వారికి అనంగతమైనదిగా కనిపిస్తుంది. మీరు నిశ్శబ్దంగా కూర్చున్నా లేదా కూర్చోకపోయినా గాని పచ్చిక తనంతట తానే పెరుగుతుంది. మీ సమయాన్ని వృధా చేయడం ఎందుకు? పచ్చిక తనంతట తానే పెరగబోతుంది. వసంతాన్ని రానివ్వండి, వసంతం తనంతట తానే వస్తుంది. పచ్చిక తనంతట తానే పెరుగుతుంది. మీరు మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? ఆ సమయంలో మరేదైనా చెయ్యండి. ఒక మనిషి ఇప్పటికే తన హృదయంలో ఏదో కలిగి ఉండకపోతే గనక, ఒక చిన్న విత్తనం, అప్పుడు అతనికి అది అసాధ్యం అవుతుంది. అతను ఆ పద్ధతిని నేర్చుకోగలడు, అతను ఆ కళను నేర్చుకోగలడు. కానీ ఆ నేర్పు అనేది లేకపోతే కనుక అతను సఫలీకృతుడు కాబోవడం లేదు. కనుక వేలాది మంది ధ్యానాన్ని ప్రారంభిస్తారు, కానీ అతి కొద్ది మంది, ఎంతో కొద్ది మంది, అంటే వారిని 10 వేళ్లపై లెక్కించవచ్చు, ఎప్పుడైనా జ్ఞానోదయాన్ని పొందుతారు.
మరి ధ్యానం జ్ఞానోదయంగా పరిణమిస్తే తప్ప మీరు కేవలం మీ సమయాన్ని వృధా చేసుకున్నారు. ఒకరి ధ్యానాత్మక స్థితి లోతుగా వెళుతుంది అనడానికి సూచనలు ఏమిటి? నిజానికి ఏ మైలురాళ్ళు లేవు, ఎందుకంటే ఒక స్థిరమైన మార్గం అనేది లేదు. మరి ప్రతి ఒక్కరు విభిన్న మార్గాలలోనే ఉన్నారు, మనం ఒకే మార్గంలో లేము. మీరు ఒక ధ్యాన ప్రక్రియను అనుసరిస్తున్నా కూడా మీరు ఒకే మార్గంలో లేరు, మీరు ఉండలేరు. జనపదం పబ్లిక్ ప్యాత్ అనేది లేదు. ప్రతి పదము వ్యక్తిగతమైనది, మరి స్వకీయమైనది కనుక పదంపై మరెవరి అనుభవాలు మీకు దోహదపడలేవు. బదులుగా అవి నాశనకరమైనవి కావచ్చు. మన మార్గంలో ఎవరో ఏదో చూస్తూ ఉండవచ్చు. ఇదే ప్రగతికి సూచిక అని అతను మీకు చెబితే కనుక మీరు మీ మార్గంలో అదే సూచికను ఎదుర్కొనకపోవచ్చు. అవే వృక్షాలు మీ మార్గంలో ఉండకపోవచ్చు, అవే రాళ్ళు మీ మార్గంలో ఉండకపోవచ్చు. కనుక ఈ అర్ధరహితమైన దానంతటికి బలి కాకండి. కేవలం కొన్ని నిశ్చిత అంతర్గత అనుభూతులు మాత్రమే సంగతమైనవి. ఉదాహరణకి మీరు పురోగమిస్తున్నట్లయితే కొన్ని విషయాలు అప్రయత్నంగా సంభవించడం ప్రారంభిస్తాయి. ఒకటి, మీరు మరింతగా సంతృప్తిని అనుభూతిని చెందుతారు. మీరు నిజంగా ధ్యానం సంపూర్ణంగా నెరవేర్చబడినప్పుడు ఒకరు ఎంత సంతృప్తులవుతారంటే అతను ధ్యానం చేయడము మర్చిపోతాడు. ఎందుకంటే ధ్యానం అనేది ఒక ప్రయత్నం, ఒక అసంతృప్తి. ఒక రోజు మీరు ధ్యానం చేయడం మర్చిపోయి మరి మీరు ఏ వ్యామోహాన్ని అనుభూతి చెందకపోతే కనుక, మీరు ఏ ఖాళీని అనుభూతి చెందక ఎప్పట్లానే తృప్తితో ఉంటే గనక అప్పుడు అది ఒక మంచి సంజ్ఞ అని తెలుసుకోండి. ధ్యానం చేసేవారు అనేకులు ఉన్నారు. మరి అప్పుడు వారు దానిని చేయకుండా ఉన్నట్లయితే వారికి ఒక విచిత్రమైన దృగ్విషయం సంభవిస్తుంది. వారు దానిని చేస్తే వారికి ఏ భావన కలగదు. వారు దానిని చేయకపోతే అప్పుడు వారు ఖాళీని అనుభూతి చెందుతారు. వారు దానిని చేస్తే వారికి ఏమి జరగదు. వారు దానిని చేయకపోతే ఏదో కోల్పోయామని వారు భావిస్తారు. ఇది కేవలం ఒక అలవాటు. పొగ త్రాగటం, మద్యం సేవించడం లాగా ఇది కేవలం ఒక అలవాటు. ధ్యానాన్ని ఒక అలవాటుగా తయారు చేయకండి, దాన్ని సజీవంగా ఉండనివ్వండి. అప్పుడు రాను రాను అసంతృప్తి అనేది అంతర్ధానమైపోతుంది. మీరు సంతృప్తిని అనుభూతి చెందుతారు. మరి కేవలం మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, కేవలం మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే ఏదైనా జరిగితే అది అసత్యమైనది. అది ఒక హిప్నోసిస్. అది కొంత మంచి చేస్తుంది, కానీ అది అంత గాఢంగా ఉండబోవడం లేదు. అది కేవలం పోలికలో మంచిగా ఉంటుంది. ఏమి జరగకుండా ఉన్నట్లయితే ధ్యానం పరమానంద భరిత క్షణం. సంభవించకపోతే దాని గురించి దిగులు పడకండి. ఏదైనా జరుగుతున్నట్లయితే దానిని పట్టుకు వేలాడకండి. ధ్యానం సరిగా గాఢంగా వెళుతున్నట్లయితే మీరు రోజంతా రూపాంతరం చెందిన అనుభూతితో ఉంటారు. ప్రతి క్షణం ఒక సూక్ష్మ సంతృప్తి ఉంటుంది. మీరు చేస్తున్న దేనితోనైనా మీరు అంతర్గతంలో శీతల కేంద్రాన్ని అనుభూతి చెందుతారు, సంతృప్తిని. ఫలితాలు ఉంటాయనుకోండి. కోపం అనేది తక్కువగా సాధ్యమవుతుంది, అది మాయమైపోతుంది. ఎందుకంటే కోపం అనేది ధ్యానాత్మకం కానిదైన మనస్సును చూపుతుంది. అంట తనతో తాను సౌఖ్యంగా లేని మనస్సును. అందువలనే మీకు ఇతరుల పట్ల కోపం వస్తుంది. మౌలికంగా మీ పట్ల మీరు ఆగ్రహంతో ఉన్నారు. మీ పట్ల మీరు కోపంగా ఉండటం వలనే మీకు ఇతరుల పట్ల కోపం వస్తుంది. ఎస్, అంతేనా మేడం? పాయింట్ ఎంత బాగుంది మేడం ఇది. చూడండి, అంటే మనల్ని మనం ప్రేమించుకుంటే అవతలని ప్రేమిస్తాం. అంటే మన పట్ల మనకు ప్రేమ లేకపోతే అవతలని ప్రేమించం. ఇప్పుడు ఇది కోపం కూడా అంతే కదా మేడం? అదే కోపం అనేది తక్కువగా సాధ్యమవుతుంది, అది మాయమైపోతుంది. ఎందుకంటే కోపం అనేది ధ్యానాత్మకం, కానీ కానిదైన మనసును చూపుతుందంట. అబ్బబ్బబ్బబ్బా, మీ పట్ల మీరు ఆగ్రహంతో ఉన్నారు, మీ పట్ల మీరు కోపంగా ఉండటం వలనే మీరు ఇతరుల పట్ల కోపం వస్తుంది.
ఎంత బాగుంది మేడం పాయింట్ అసలు. అంటే ప్రేమను కోపాన్ని ప్రతిదంటే మనలో మన చూసుకున్నాకనే ముందు బయటకు వెళ్ళాలి. అంతే కదా మరి. మనం టెస్ట్ పెట్టుకోవాలి, ఆ తర్వాత బయటకు వెళ్ళాలి. వండర్ఫుల్ అసలు. ఈ పాయింట్ చెప్పండి మేడం ఈ రోజు మళ్ళీ. చెప్తా. చెప్పండి. గాలిలోకి 8:30 క్లాస్ లో చెప్పండి మీరు. గాల్లోకి వెళ్తుంది, చెవుల్లోకి అయితే మాత్రం వెళ్ళదు, అది తెలుసు. అయ్యో బాబాయ్. అంతే కదా మరి. మీతో అతి సన్నిహితంగా ఉండే వారి పట్ల మాత్రమే మీకు కోపం కలుగుతుంది అనేది మీరు గమనించారా? సాన్నిహిత్యం ఎంత ఎక్కువైతే కోపం అంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? మీకు మరి ఆ వ్యక్తికి మధ్య ఖాళీ ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ అంత తక్కువ కోపం ఉంటుంది. మీరు ఒక అపరిచితుడి పట్ల కోపం తెచ్చుకోరు. మీరు మీ భార్య పట్ల, మీ భర్త పట్ల, మీ కుమారుడి పట్ల, మీ కుమార్తె పట్ల, మీ తల్లి పట్ల కోపం తెచ్చుకుంటారు. సరే, నాది క్వశ్చన్. కోపం అంటే ఏంటి చెప్పండి మేడం? కోపం అంటే ఎలా ఉంటుంది? కోపం అని దేని కోపం అంటారు చెప్పండి? కోపం దేని? తనకు నచ్చంది ఏదైనా జరుగుతుంటే అక్కడ లోపల నుంచి జరిగే ప్రతిచర్యని కోపం కదా మేడం. అదెలా ఇప్పుడు అదేలా అంటే ఇప్పుడైతే మొత్తం పోయింది మేడం. కోపమే లేదు అసలు. కాదు, ఏమీ లేదు అసలు. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, చపాతి అదే రొట్టె ఏదో తింటారు, నేను రొట్టె తిన్నాను, మీరు రొట్టె తింటే నాకెందుకు కోపం? అర్థమవుతుందా? నచ్చిందంటే అంటే నాకు అర్థం కాలేదు మేడం. ఇప్పుడు మీకు నచ్చింది నేను చేసాను, నాకు నచ్చింది. ఇప్పుడు మీరు రొట్టె తిన్నారనుకోండి, మీరు రొట్టె తింటే నాకెందుకు కోపం? నేను తిన్న రొట్టె అంటే ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి నేను ఒకటి మాట అంటున్నాను అనుకోండి, అది మీరు ఇప్పుడు సపోజ్ ఎవరైనా మేడం అది నాకు నచ్చినట్టు వాళ్ళు చేయలేరా వర్క్, ఆ పని నేను చేస్తున్నానని చెప్తే అది కాలేదు, నాకు నచ్చకుండా జరుగుతుందంటే అక్కడ వస్తుందా కోపం? కాదు. అయితే కోపం అంటే ఏంటి అని అంటే, కోపము నాలో ఉన్నదాన్ని అవతల వాళ్ళు, అర్థమవుతుందా? నాకు ఏదైతే నేను జరగాలనుకుంటున్నా అది జరగకపోయిందంటే అవతల వాళ్ళ పైన కోపం వస్తుంది. అదే అన్నది మేడం. ఇప్పుడు నాకు జరగలేదంటే అవతల మీద కోపం వస్తుంది. అది ఎందుకు తెచ్చుకోవాలి? అది నీ ప్రాబ్లం కదా, అర్థమవుతుందా? నాకు అది జరగలేదంటే అది నీ ప్రాబ్లం కానీ అవతల వాళ్ళ ప్రాబ్లం ఎట్టయితుంది అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది? దృష్టిలో ఉందా, సృష్టిలో ఉందా లోపం? అదే పత్రి సార్ అంటారు, నీ దృష్టిలో లోపం నాయనా, సృష్టిలో. ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు నేను అన్నాను అనుకో, నా కళ్ళు బాగున్నాయి అని అర్థం. నువ్వు అందంగా లేవని నేను అన్నానంటే నా కళ్ళు మసగ్గా ఉన్నాయని అర్థం కదా. అట్లా ఇప్పుడు నాకు అట్లా కనపడ్డారంటే అప్పుడు నీ కళ్ళు ప్రాబ్లమా, అవతల వాళ్ళ మొహం ప్రాబ్లమా? నీ కళ్ళే కదా ప్రాబ్లం. సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం అంటాడు పత్రి సార్. సృష్టిలో లోపం లేదు మేడం. ఎక్కడ సృష్టిలో లోపం ఉంది చెప్పండి? ఏ పాత్రను అట్లా సృష్టించి వదిలిపెట్టిండు, కానీ వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని వస్తుంటే ఏం చేస్తారు అసలు? భగవంతుడు కూడా ఏం చేయలేడు అక్కడ. అప్పుడు పక్కన వాళ్ళకి ఏం సంబంధం చెప్పండి మేడం? అప్పుడు పక్కనోడికి ఏం సంబంధం ఉంది అంట. వీడు భావోద్వేగానికి వీడు కంట్రోల్ లేకుండా పక్కన వాళ్ళ మీద పడితే వాడికి ఏం సంబంధం లేదు కదా. సంబంధం లేని విషయాన్ని అవును ఒరే నీ నాయన నీకు ఇది ఉందంటే వాడికి అవునా గాల్లో వదిలేస్తాడు, గాల్లో పోతా ఉంటుంది అంతే. బాబా మీరు కొట్టుకొని సావంటారు నాయన, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటాడు. ఇంకా అప్పుడు పని పడుతుంది. మీతో అతి సన్నిహితంగా ఉండే వారి పట్ల మాత్రమే మీకు కోపం కలుగుతుంది అనేది మీరు గమనించారా? సాన్నిహిత్యం ఎంత ఎక్కువ అయితే మేడం. నేనైతే మాత్రం ఇప్పటిదాకా ఈ లైఫ్లో చూడలేదు. నేను ఈ లైఫ్లో ఇప్పటిదాకా చూడలేదు. ఇక మీదటేమో నాకైతే తెలీదు, ఎందుకంటే ఫ్యూచర్ నా చేతిలో లేదు కాబట్టి. ఇప్పటిదాకా లేదు, కోపం లేదు అస్సలు. ఇప్పటిదాకా లేదు అది. ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి లేదు, ఎదురైంది లేదు, అలా చూసింది లేదు అనమాట ఇప్పటిదాకా. అది ఇక మీద నా చేతిలో లేదు. దాన్ని ఎప్పుడు చూడలేదు మీరు? నాకు తెలియదు, అస్సలు తెలీదు. ఇంకా అదే చెప్తున్నారు కదా,
ఇప్పుడు ఆయన అన్నాడు కదా, అతిగా ఎక్కువగా సన్నిహితంగా ఉంటే, అతిగా సన్నిహితంగా ఉండి ఆ, ఏమంటారు, అవతల వాళ్ళు అడ్వాంటేజ్లు తీసుకునే పరిస్థితులు ఉన్నాయే తప్ప కానీ కోపం అనేది నేను ఇప్పుడు దాకా నేను అయితే చూడలేదన్నమాట. అదే అంటే మీతో ఎవరైతే అతి సన్నిహితంగా ఉన్న వారి పట్ల మీకు కోపం కలుగుతుంది అనేది మీరు గమనించారా? సాన్నిహిత్యం ఎంత ఎక్కువ అయితే కోపం అంత ఎక్కువగా ఉంటదంట మేడం. ఎందుకు? ఇది అది ఇంకా అలా కాదు, ఇది ఏంటో కానీ ఇంకా చెప్తే అదే నెక్స్ట్ చెప్తున్నాడు మేడం కింద. ఓకే ఓకే. మీకు మరి ఆ వ్యక్తికి మధ్య ఖాళీ ఎక్కువగా ఉంటే, ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ అంత కోపం ఉంటుంది, అంత తక్కువ కోపం ఉంటదంట. ఖాళీ ఎక్కువ ఉండాలంట మేడం ఒక వ్యక్తికి. మీరు ఒక అపరిచితుడి పట్ల కోపం తెచ్చుకోరు, మీరు మీ భార్య పట్ల, మీ భర్త పట్ల, మీ కుమారుడి పట్ల, మీ కుమార్తె పట్ల, మీ తల్లి పట్ల కోపం తెచ్చుకుంటారు. ఎందుకు? మీతో ఎక్కువ అన్యోన్యంగా ఉండే వారి పట్ల మీరు ఎందుకు ఎక్కువ కోపం తెచ్చుకుంటారు? కారణం ఇది, మీ పట్ల మీరు కోపంగా ఉన్నారు. మీతో ఒక వ్యక్తి ఎంత సన్నిహితంగా ఉంటే అంతగా అతను మీతో అభేదంగా ఉన్నాడు. మీతో మీరు కోపంగా ఉన్నారు కనుక ఎప్పుడు మీ దగ్గర ఎవరైనా ఉన్నా మీరు మీ కోపాన్ని అతనిపై దించుకోవచ్చు. అతను మీలో భాగమయ్యాడు అంటే తన పట్ల తనకు కోపం ఉంటే అవతల వ్యక్తి పట్ల ఎక్కువ చూపిస్తారట మేడం. అంత సన్నిహితంగా ఉండే వాళ్ళ పట్ల చూపిస్తారు అంటే తన మీద తన కోపం లేకపోతే అవతల వాళ్ళ మీద కూడా చూపియ్యరు కదా. అది ధ్యానంతో మీరు మరింత ఆనందంగా ఉంటారు. గుర్తుంచుకోండి, మీతో మీరు, తనతో తాను ఎవరైనా ఆనందంగా ఉంటే అది ఒక అద్భుతం. మనం అయితే ఎవరితోనైనా సంతోషంగా ఉంటాం, లేదా ఎవరితోనైనా కోపంగానైనా ఉంటాం. ఎవరైనా తమతో తాము ఆనందంగా ఉన్నప్పుడు అది నిజంగా తమలో తాము ప్రేమలో పడటం. మీతో మీరు ప్రేమలో ఉన్నప్పుడు కోపంగా ఉండటం అసాధ్యం అవుతుంది. మొత్తం విషయం అసంగతమైనదవుతుంది. తక్కువ కోపం అక్కడ ఉంటుంది, మరింత ఎక్కువ ప్రేమ, అది మరింత అధిక కరుణ ఉంటాయి. అదే చిహ్నాలుగా ఉంటాయి, సాధారణ చిహ్నాలు. అమ్మయ్య. కనుక మీరు వెలుగును చూడటం మొదలు పెడితేనో, లేదా మీరు రమణీయ వర్ణాలను దర్శిస్తుంటేనో మీరు ఎంత సాధిస్తున్నారని అనుకోకండి, అవి మంచివే. కానీ వాస్తవమైన మానసిక మార్పులు ఉంటే తప్ప సంతృప్తి పడకండి. తక్కువ కోపం ఎక్కువ ప్రేమ, తక్కువ క్రూరత్వం ఎక్కువ కరుణ, ఇది సంభవిస్తే తప్ప మీరు వెలుతురును మరి రంగులను చూడడం మరి ధ్వనులను వినడం అనేది చిన్న పిల్లల ఆట లాంటిది. అది రమణీయమైనది, అత్యంత రమణీయమైనవి. వాటితో ఆడుకోవడం మంచిదే, కానీ ధ్యానం యొక్క లక్ష్యం అది కాదు. అవి మార్గంలో సంభవిస్తాయి, అవి కేవలం ఉప ఉత్పత్తులే, కానీ వాటిని పట్టించుకోకండి. అంటే మనం ధ్యానంలో కనపడిన అన్నిటినీ పట్టించుకోవద్దా మేడం? ఎట్లా ధ్యానంలో కనపడి పట్టించుకోవద్దా? అదే అంటున్నాడు ఇక్కడ. అంటే అవి మనకు ఉప ఉత్పత్తులే, కానీ వాటిని పట్టించుకోవద్దు, అన్ని కనపడతాయి అని చెప్తున్నారు. ఇది రమణీయమైనవి, అత్యంత రమణీయమైనవి, రంగులు అన్ని కనపడతాయి అంటే మనకి. అదే రెండు రకాలుగా చెప్తారు. ఒకటి ప్రతిదాన్ని గమనిస్తూ దాన్ని నోట్ చేసుకుంటూ క్వశ్చన్ చేస్తూ పోవాలి. ఒకటి అన్నీ కనపడుతుంటే సాక్షిగా ఉండని రెండు ఉంటాయి. అదే ఇప్పుడు మళ్ళీ రంగులు చెప్తున్నాడు కింద, అదే చెప్తున్నాడు మేడం. ఇప్పుడు నా వద్దకు అనేక మంది వస్తారు, ఓషో మాస్టర్ అంటున్నారు. ఇప్పుడు నేను నీలికాంతిని చూస్తున్నాను కనుక ఈ సాజ్ఞ భావం ఏమిటి, దీనికి భావం ఏంది, నేను ఎంత ప్రగతిని సాధించాను. ఒక నీలికాంతి సరిపోదు, ఎందుకంటే మీ ఆగ్రహం ఎర్రని కాంతిని ఇస్తుంది. మౌలిక మానసిక పరివర్తనలు అర్థవంతమైనవి కనుక ఆట వస్తువుల వెంట పడకండి. అవి ఆట వస్తువులు, ఆధ్యాత్మిక ఆట వస్తువులు. ఈ వస్తువులు లక్ష్యాలు కావు. ఒక బాంధవ్యంలో ఏం జరుగుతుందో గమనించండి. మీ భార్య పట్ల మీరు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు దానిని గమనించండి. ఏ మార్పు అయినా ఉందా? ఆ మార్పు అర్థవంతమైనది. మీరు మీ సేవకుడితో ఎలా ప్రవర్తిస్తున్నారు, మార్పు ఏదైనా ఉందా? ఆ మార్పు ప్రధానమైంది. మరి ఏ మార్పు లేనట్లయితే అప్పుడు మీ నీలి కాంతిని విసిరి పారేయండి, అది సహాయపడదు. మీరు మోసగిస్తున్నారు, మరి మీరు మోసగిస్తూనే పోతారు. ఇది సులభంగా సాధించగల యుక్తులు.
అంటే మనలో మార్పు వస్తే అక్కడ రంగులు కనబడతాయి అంట మేడం, అది కరెక్ట్ అంట. ఉమ్, మనం యథాతథంగా ఉండి అందరి పట్ల నార్మల్ గా ఉండి అక్కడ రంగులు కనబడుతున్నాయి అంటే అది మోసం అంటున్నాడు. అంటే ఏం లేదు. ఇప్పుడు అట్లా అంటే మేడం, మరి ఈ రోజు నేను తదేకంగా కూర్చుని ఇప్పుడు సూర్య నమస్కారం చేస్తే ఆర్గ్యం వదిలేటప్పుడు నేను చెప్తాను కదా మేడం, ఎప్పుడు కనపడతాను. నాకు ఈ రోజు ఆంజనేయ స్వామి ధ్యాన ముద్రలో కనపడ్డాడు మేడం. ఉమ్, పచ్చని కాంతి, పసుపు వర్ణం కాంతి మొత్తము, అందులో ఆరెంజ్ అన్ని మిళితమైంది. ఆ మధ్యలో ఆయన కూర్చున్నాడు. ఉమ్, వెనకాల చూడండి, అసలు నేను అలా చూస్తూ ఉంటే వెనకాల ఒక చిత్రం ఇట్లా గీసుకుంటూ, పెయింటింగ్ వేస్తే ఎలా వస్తుంది ఒక ఆర్ట్ వేసేటప్పుడు అట్లా శ్రీరామచంద్ర ప్రభువు కనపడుతున్నాడు నాకు వెనక. ఉమ్, అట్లా లేదు మేడం, అది ఎంతసేపు కాదు, 1 సెకండ్, అదే 1-2 సెకండ్లే, అంతకు మించి లేదు. అది మొన్న సార్ చెప్పారు, మీరు కూడా అన్నారు చూడండి. అది వచ్చినప్పుడు మీరు తీసుకోండి అని చెప్తే నేను ఆస్వాదించి నేను నాలోకి తీసుకుంటున్నానని చెప్పుకున్నాను మేడం. అంటే ఒక నిమిషం అయితే మరీ ఎక్కువ అయిపోతుంది. 2-3 సెకండ్ల కంటే ఎక్కువ ఉండదు మేడం, అది అంతసేపే. ఎందుకంటే అదే కాదు కదా, అనంతం ఉంది కదా దానిలోనే ఉంటే ఎలాగా. అది అందులో ఉండం కదా, అంత వితిన్ సెకండ్స్ లో మనం బయటకు వచ్చేస్తాం మళ్ళీ. అంటే మనం బాంధవ్యంలో ఎట్లున్నామో, ఎవరి పట్ల ఎట్లున్నామో మనం మార్పు చెంది ఉంటే అప్పుడు ఆ నీలి రంగుకు ఒక అర్థం ఉంటదంట. అంటే ఈ నీలి రంగుకు అర్థం అనేది ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్టే మేడం. ఇప్పుడు ఒక్కొక్క రంగుకి మీరు చెప్తున్నారు, అది కరెక్టే. ఇప్పుడు మీరు ఎన్లైటన్మెంట్ అయ్యిండ్రు, మీరు ఎన్లైటన్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఆ నీలి రంగుకు ఒక అర్థం ఉంది అంటున్నారు ఓషో మాస్టర్. మీరు ఏ మార్పు లేకుండా మీరు భౌతికంగా అలాగే ఉండి మార్పు చెందకుండా మీకు రంగులు కనపడ్డాయి అంటే అది కాదు అంటున్నారు ఆయన. అందువల్లనే ధార్మిక వ్యక్తి అనబడేవాడు తనను తాను ధార్మికుడుగా భావించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అతను దీనిని మరి దానిని ధరిస్తున్నాడు. ఓ రామా. అందువల్లనే ధార్మిక వ్యక్తి అనబడేవారు తనను తాను ధార్మికుడుగా భావించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అతను దీనిని మరీ దర్శిస్తున్నాడు, కానీ అతను అలాగే ఉంటాడు. అతను ఇంకా అధ్వానంగా తయారవుతాడు. మీ బాంధవ్యాలలో మీ ప్రగతిని గమనించాలి. బాంధవ్యం అనేది ఒక అద్దం. అక్కడ మీ ముఖాన్ని చూసుకోండి. బాంధవ్యం అనేది ఒక అద్దం లాంటిదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ ధ్యానం లోతుగా వెళ్తున్నట్లయితే మీ బాంధవ్యాలు విభిన్నమవుతాయి, పూర్తిగా విభిన్నమవుతాయి. మీ బాంధవ్యాలలో ప్రేమ అనేది మూల స్వరం అవుతుంది, హింస కాదు. ఇప్పుడు ఉన్న విధంలో హింస అనేది మూల స్వరం. మీరు ఎవరి వైపైనా చూస్తున్నా కూడా మీరు హింసాత్మక విధానంలో చూస్తారు, కానీ మీరు దానికి అలవాటు పడిపోయారు. ధ్యానం అనేది ఒక చిన్న పిల్లల ఆట కాదు, అది ఒక లోతైన రూపాంతీకరణ. ఈ రూపాంతీకరణను ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? అది అనుక్షణం మీ బాంధవ్యాలలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. మీరు ఎవరినైనా ఆధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? అయితే మీరు హింసాత్మకమై ఉన్నారు. ఎవరినైనా ఎలా ఆధీనం చేసుకోగలరు? మీరు ఎవరిపైనైనా ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు హింసాత్మకమై ఉన్నారు. ఎవరినైనా ఒకరు ఎలా నియంత్రించగలరు? ప్రేమ ఆధిపత్యం చెలాయించదు, ప్రేమ ఆధీనం చేసుకోగలదు మేడం. ప్రేమ ఆధిపత్యం చెలాయించదు, ఆధీనం చేసుకుంటది. ఎంత బాగుంది మేడం. కనుక మీరు ఏం చేస్తూ ఉన్నా ఎరుకతో ఉండండి, దానిని గమనించండి, మరి అప్పుడు ధ్యానం చేస్తూ పొండి. త్వరలోనే మీరు మార్పును అనుభూతి చెందడం మొదలు పెడతారు. ఇప్పుడు బాంధవ్యాలలో ఆధీనం చేసుకోవడం అనేది ఉండదు. రాను రాను ఆధీనత్వం మాయమవుతుంది. అది ఆధీనత్వం అనేది అక్కడ లేనప్పుడు బాంధవ్యం తనదైన సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ కదా మేడం. ఆధిపత్యం అనేది ఉన్నప్పుడు ప్రతిదీ మలినమైనది, అసహ్యకరమైనది, అమానవీయమైనది అవుతుంది. కానీ మనం ఎంత మోసకారులం అంటే మన బాంధవ్యాలలో మనను మనం చూసుకోము. అంటే మన బాంధవ్యాలలో మనని మనం చూసుకోము, ఎందుకంటే అక్కడ వాస్తవమైన ముఖాన్ని చూడవచ్చు.
కనుక మనం మన బాంధవ్యాల పట్ల మనం కళ్ళు మూసుకుంటాం, మరి లోపల ఏదో కనిపించబోతుంది అని అనుకుంటూ పోతాం. మీరు లోపల ఏమి చూడలేరు. మొదట మీ అంతర్గత రూపాంతరీకరణ మీ బాహ్య బాంధవ్యాలలో మీరు చూస్తారు. మరి అప్పుడు మీరు లోతుగా వెళ్తారు. అప్పుడు మాత్రమే మీరు అంతర్గతమైనది ఏదో అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. కనుక శోధించండి, మీ బాంధవ్యాలలోకి చొచ్చుకుపోండి. మరి మీ ధ్యానం పురోగమిస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి అక్కడ చూడండి. మీరు ప్రేమ ప్రేమ వృద్ధి చెందడానికి అనుభూతి చెందితే, ఏ కారణం లేకుండా కరుణాభావం కలిగితే, అందరి క్షేమం శ్రేయస్సు కోసం మీరు ప్రగాఢ శ్రద్ధను అనుభూతి చెందితే మీ ధ్యానం వృద్ధి చెందుతుంది. అప్పుడు మిగిలిన విషయాలన్నింటినీ మర్చిపోండి. ఈ గమనింపుతో మీరు అనేక విషయాలను గమనిస్తారు. మీరు అధిక నిశ్శబ్దంగా లోపల తక్కువ ధ్వనితో ఉంటారు. అవసరం ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు, అవసరం లేనప్పుడు మీరు మౌనంగా ఉంటారు. ఇప్పుడు ఉన్న స్థితిలో మీరు అంతర్గతంగా నిశ్శబ్దంగా ఉండలేరు. మీరు మరింత సౌఖ్యంగా విశ్రాంతిగా ఉంటారు. మీరు ఏమి చేస్తున్నా అది ఒక విశ్రాంతి ప్రయత్నం అవుతుంది. అలసట అనేది ఉండదు. మీరు మరింత తక్కువ తృష్ణాపూరితులవుతారు. కేవలం చివరికి తృష్ణ అనేదే ఉండదు. మోక్షాన్ని చేరుకోవాలనే కాంక్ష సైతం ఉండదు. మోక్షాన్ని చేరుకోవాలనే కోరిక కూడా మాయమైపోయిందని మీరు అనుభూతి చెందినప్పుడు మీరు మోక్షాన్ని పొందారు. ఇప్పుడు మీరు స్వతంత్రులు. ఎందుకంటే కోరిక అనేది ఒక బానిసత్వం. విముక్తికై కోరిక సైతం ఒక బానిసత్వమే. కోరిక లేకుండా ఉండాలి అనే కోరిక కూడా ఒక బానిసత్వమే. దేనికోసమైనా కోరిక అనేది మాయమైనప్పుడు మీరు అవిదితమైన దానిలోకి ప్రవేశిస్తారు. ధ్యానం దాని అంతాన్ని చేరుతుంది. అప్పుడు ప్రపంచమే మోక్షం అవుతుంది. ఈ ప్రపంచమే విముక్తి అవుతుంది. అప్పుడు ఈ తీరమే మరో తీరం అవుతుంది. బాగుంది మేడం, ఇది ధ్యాని గురించి ఈ సబ్జెక్ట్, ఈ పేపరు, ఈ చాప్టర్ బాగుంది. యోధుడు ఒక వ్యాపారవేత్త మరి వృత్తిగతమైన అయి ఉండడం వలన నేను ఆ సమయంలో ఒక యోధుడిని ఎలా కాగలను? నేను జ్ఞానోదయాన్ని చేజార్చుకోబోతున్నానా? ఒక యోధుడిగా ఉండడం అంటే అర్థం ఒక సైనికుడిగా ఉండడం అని కాదు. అది మస్తిష్కం యొక్క లక్షణం. మీరు ఒక వ్యాపారవేత్తగా ఉండవచ్చు, మరియు ఒక యోధుడిగా ఉండవచ్చు. మీరు ఒక యోధుడిగా ఉండవచ్చు మరియు ఒక వ్యాపారవేత్తగాను ఉండవచ్చు. వ్యాపారవేత్త అంటే నిరంతరం బేరమాడుతూ ఉంటే, తక్కువ ఇచ్చి మరి ఎక్కువ పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక మానసిక లక్షణం. నేను వ్యాపారవేత్త అని అన్నప్పుడు నా ఉద్దేశం అదే. తక్కువ ఇచ్చి మరి ఎక్కువ పొందడానికి ప్రయత్నించడం, నిరంతరం బేరమాడటం, నిరంతరం లాభం గురించే ఆలోచించడం. ఒక యోధుడు మళ్ళీ ఓ మనో లక్షణమే, జూదరి యొక్క లక్షణం. బేరమాడే వాడిది కాదు. ప్రతి దాన్ని ఈ విధంగానో లేక ఆ విధంగానో పణంగా పెట్టగల లక్షణం ఒక రాజీ లేని మనస్సు. ఒక వ్యాపారవేత్త జ్ఞానోదయం గురించి ఆలోచిస్తే కనుక అతను దానిని ఎన్నో ఇతర వస్తువులలానే ఒక వస్తువులా భావిస్తాడు. అతనికి ఒక జాబితా ఉంది. అతను ఒక పెద్ద సౌదాన్ని నిర్మించాలి. అతను దీనిని మరి దానిని కొనుగోలు చేయాలి. మరి చివరికి అతను జ్ఞానోదయం సైతం కొనుగోలు చేయాలి. కానీ జ్ఞానోదయం అనేది ఎల్లప్పుడూ చిట్ట చివరిది. అది చేయడం అయిపోతే అప్పుడు ఇక చేయవలసింది ఏమీ మిగిలి లేకపోతే అప్పుడు మరి ఆ జ్ఞానోదయం కూడా కొనుగోలు చేయబడాలి. ఎందుకంటే అతను కేవలం డబ్బునే అర్థం చేసుకోగలడు. ఒకసారి ఏం జరిగిందంటే, గొప్పవాడు మరి సంపన్నుడు అయిన ఒక మనిషి మహావీరుడి వద్దకు వచ్చాడు. అతను నిజంగానే అత్యంత సంపన్నుడు. అతను దేనినైనా కొనుగోలు చేయగలడు. సామ్రాజ్యాలను సైతం, మహారాజులు సైతం అతని వద్ద నుంచి ధనాన్ని అప్పుగా తీసుకునేవారు. అతను మహావీరుడి వద్దకు వచ్చి అన్నాడు, నేను ధ్యానం గురించి ఎంతో వింటూ వస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. ధ్యానం అంటే ఏమిటి? దానికి వెల ఎంత? మరి నేను దానిని కొనుగోలు చేయగలనా?
మహావీరుడు సంశయించాడు. కనుక ఆ మనిషి అన్నాడు, మీరు వెల గురించి అసలు ఆలోచించవద్దు, మీరు కేవలం చెప్పండి, నేను చెల్లిస్తాను, దాని గురించి సమస్యలే లేదు. ఈ మనిషి ఎలా మాట్లాడాలి, అతనికి ఏం చెప్పాలో మహావీరుడికి పాలుపోలేదు. ఆఖరికి మహావీరుడు అన్నాడు, వెళ్ళు, మీ పట్టణంలో ఒక మనిషి ఉన్నాడు, ఒక నిరుపేద మనిషి. అతను తన ధ్యానాన్ని అమ్మడానికి ఇష్టపడుతుండవచ్చు. అతను దానిని పొందాడు. మరి అతను ఎంత పేదవాడంటే అతను దానిని అమ్మడానికి సిద్ధపడవచ్చు. ఆ మనిషి మహావీరుడికి ధన్యవాదాలు చెప్పి ఆ పేదవాడి వద్దకు వేగంగా వెళ్ళాడు. అతని తలుపు తట్టి అన్నాడు, నీ ధ్యానానికి నీకు ఎంత ధనం కావాలి? నేను నీ ధ్యానాన్ని కొనాలని అనుకుంటున్నాను. ఆ మనిషి నవ్వడం మొదలు పెట్టాడు. అతను అన్నాడు, మీరు నన్ను కొనుగోలు చేయగలరు, అది పర్వాలేదు, కానీ నేను నా ధ్యానాన్ని మీకు ఎలా ఇవ్వగలను? అది నా ఉనికి యొక్క లక్షణం, అది ఒక వస్తువు కాదు. కానీ వ్యాపారవేత్తలు ఎల్లప్పుడూ ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు. వారు ఏదో కొనుగోలు చేయడానికి విరాళాలు ఇస్తారు, వారు ఏదో